హలో, బోనాలంటే ఏమిటి, ఎలా చేస్తారు? ఈ వీడియోలో మనం బోనం అంటే భోజనం అని అర్థం. తెలంగాణలో బోనాల పండగ అమ్మవారికి పెట్టే నైవేద్యాన్ని బోనం అంటారు. బోనం తయారీలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రత్యేకంగా మహిళలు కొత్త కుండలో పాలు, పెరుగు, పసుపన్నం, ఆకుకూరలు, పచ్చిపులుసు వండి ఈ కుండలో పెట్టుకొని ఆ కుండకి పసుపు కుంకాలతో బొట్లు పెట్టుకొని వేప మండలతో అలంకరించుకొని పైన దీపం పెట్టుకుంటారు. అలా చేసుకున్నాక తలపై పెట్టి అందరూ కలిసి అమ్మవారి గుళ్ళకి వెళ్తారు. ఆటపాటల, డప్పులు, మేళాలతో శివశక్తులతో ముఖ్యంగా పోతురాజు, దుర్గమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవారి గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళాక పసుపు కుంకం వేసి సాంబ్రాణి పుల్లలు వెలిగించి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి బోనం సమర్పించుకుంటారు. అమ్మవారికి అనుకున్న మొక్కును బట్టి కోళ్ళు, మేకలు సమర్పిస్తారు. పోతురాజు అంటే అమ్మవారికి తమ్ముడు అని. బోనాలు తీసుకొచ్చే వాళ్ళకి ప్రత్యేకంగా పోతురాజు బోనాలు తీసుకొచ్చే మహిళల్ని దారి చూపించి లోపలికి తీసుకువెళ్తారు. ఆటపాటలతో అందరినీ అట్రాక్ట్ చేస్తారు పోతురాజు. చిన్నపిల్లలు స్టార్టింగ్ భయపడినా సరే తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేస్తారు పోతురాజును చూస్తూ. బోనాల పండగ ఎలా స్టార్ట్ అయిందంటే, బ్రిటిష్ పాలన జరుగుతున్నప్పుడు సురటి అప్పయ్య సికింద్రాబాద్, ఉజ్జయినికి ట్రాన్స్ఫర్ అయ్యారు. 1913లో ప్లేగు వ్యాధి అని సోకింది. సికింద్రాబాద్, ఉజ్జయిని అమ్మవారికి తమ ప్రాంత ప్రజలని రక్షించమని కోరుకున్నారు. ఈ వ్యాధి కనుక తగ్గితే బోనం సమర్పించుకుంటామని చెప్పి మొక్కుకున్నారు. అమ్మవారి మహిమ వల్ల ఆ వ్యాధి పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. 1915లో అమ్మవారి గుడి నిర్మించారు. అప్పటి నుంచి ఆషాఢ మాసం బోనాలు తీసుకొని మహిళలు అమ్మవారికి వేడుకుంటారు. ఏ అంటు రోగాలు రాకోకుండా సుఖ సంతోషాలతో ఆరోగ్యాన్ని ఇవ్వమని. హైదరాబాద్ గోల్కొండ నుంచి మనకి బోనాలు స్టార్ట్ అవుతాయి. ఆషాఢ మాసం నెల రోజులు జరుగుతూనే ఉంటాయి హైదరాబాద్. ఫస్ట్ సండే గోల్కొండ, సెకండ్ సండే సికింద్రాబాద్, అలా నెల రోజులు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సండే లాగా జరుగుతాయి. మనం దసరా నవరాత్రులు అంటే 9 రోజులు చేస్తాం. వినాయక చవితి కూడా మనం 11 రోజులు చేస్తాము. కానీ ఆషాఢ బోనాలు మాత్రం హైదరాబాద్లో నెల రోజులు ఆటపాటలతో, డప్పులతో, మేళాలతో, పోతురాజులతో వేషాలు వేసుకు డీజే డ్యాన్సులతో నెల రోజుల పండగ జరుగుతుంది హైదరాబాద్లో. బల్కంపేట అమ్మవారి గుడిలో కూడా చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ఆషాఢం జాతర అంటారు. ఇక్కడ బోనం సమర్పించుకునే వాళ్ళు తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు కాకోకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్లో పెట్టండి. బాయ్ బాయ్.